వెల్కమ్ బ్యాక్ టు మూవీ అప్డేట్స్ భయ. రోజు అయితే పర్లేదు భయ, మంచిగానే ఉన్నాయి అప్డేట్స్. ఫస్ట్ అయితే ఓటీటీలో అయితే మనకి డాకు మహారాజ్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో పాటుగా మనకి గేమ్ చేంజర్ అయితే ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్ గా అయితే ఉంది. ఇంకా మనకి మెయిన్ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే భయ, నిన్నైతే 3 నుంచి టీజర్ అయితే వచ్చింది భయ. ఆల్రెడీ రివ్యూ అయితే పెట్టేశాను, కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేస్తాను భయ, చూసేసేయండి. అలాగే పారాడైస్ మూవీ నుంచి కూడా ఒక చిన్నపాటి గ్లిమ్స్ అయితే మనకి రాబోతుంది భయ. 3rd మార్చ్ కి అయితే రిలీజ్ చేస్తున్నారు. 18th ఏప్రిల్ మన తేజ సజ్జా గారి మీరే అయితే రావాల్సింది, కానీ మూవీ టీమ్ అయితే పోస్ట్ పోన్ చేసుకున్నారు భయ. ఆగస్ట్ 1st కి అయితే వస్తున్నారు. ఇప్పుడు మ్యాడ్స్ ఈక్వల్ మ్యాడ్ స్క్వేర్ నుంచి అయితే టీజర్ అనేది ఈరోజు అయితే రాబోతుంది భయ. ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు ఈ వీడియో చూస్తుంటే. ఇంకా మనకి మూవీ రిలీజ్ అనేది March 29th అయితే కన్ఫర్మ్ చేసేసుకుంటున్నారు భయ మూవీ టీమ్. అల్లు అర్జున్ గారి నెక్స్ట్ మూవీ మన త్రివిక్రమ్ గారితో ఉంది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు, కానీ మూవీ టీమ్ అయితే సెట్స్ కి వెళ్ళాలని ఇంకొంచెం టైం అయితే తీసుకుంటున్నారు. అంతలోపు మన అల్లు అర్జున్ గారు అయితే అట్లీ గారితో అయితే ప్రాజెక్ట్ అయితే లాక్ చేసుకున్నారు భయ. తొందరలోనే స్టార్ట్ చేస్తున్నారు మూవీ టీమ్ షూటింగ్ అనేది. మాక్సిమం నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. నాకైతే డౌట్ భయ, అప్పట్లోపు వచ్చేస్తే మంచిగానే. ఫైనల్లీ అబ్బాయి ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అయితే స్టార్ట్ అయింది భయ. ఆల్రెడీ చిన్నపాటి షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు భయ. ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా. ఈ షెడ్యూల్ అయితే మన ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ అవ్వలేదు, తర్వాత షెడ్యూల్ అయితే జాయిన్ అవుతారు. ప్రశాంత్ నీల్ గారు అయితే మ్యాక్స్ ఆగస్ట్ లేదా అక్టోబర్ లో మూవీ షూటింగ్ అనేది టోటల్ గా కంప్లీట్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది చూసుకుంటున్నారంట. చూడాలి, అప్పట్లో కంప్లీట్ అయిపోతే మ్యాక్స్ మనకి నెక్స్ట్ ఇయర్ January 9th కి అయితే రిలీజ్ చేసేసేవచ్చు మూవీ అనేది. చిరంజీవి గారు విశ్వంబర మూవీ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది భయ. ప్రెసెంట్ అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో సాంగ్ షూటింగ్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గా టీజర్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో విఎఫ్ఎక్స్ అనేది చాలా మంది అయితే ట్రోల్ చేశారు. అందుకని మూవీ టీమ్ అయితే చేంజ్ చేసి కల్కి మూవీ విఎఫ్ఎక్స్ చేసిన వాళ్ళని అయితే వర్క్ చేయించుకుంటున్నారు. దీంట్లో మన నాగేశ్వర గారు కూడా చూసుకుంటున్నారు మూవీని. ప్రభాస్ అనురావుపుడి గారి షూటింగ్ అయితే ప్రెసెంట్ అయితే జరుగుతుంది భయ. దీంట్లో మన అనుపమ్ ఖేర్ గారు కూడా జాయిన్ అయ్యారు షూటింగ్ లో అయితే. రాజాసాబ్ విషయానికి వచ్చేస్తే మాత్రం మూవీ షూటింగ్ అయితే టోటల్ గా అయిపోయింది భయ. సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రభాస్ గారు ఎప్పుడు వస్తే అప్పుడు ఆ సాంగ్ షూట్ చేసేసి రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు భయ. మ్యాక్స్ అయితే మనకి దసరా అనుకుంటున్నారు, కానీ నాకైతే అప్పుడు రాదనిపిస్తుంది. మోస్ట్లీ జూన్ జూలై లోపు వచ్చేస్తుంది అనిపిస్తుంది. చూద్దాం భయ. ఇదైతే ఇంట్రెస్టింగ్ న్యూస్. SSMB 29 షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది భయ. ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్నారు మూవీ టీమ్ అయితే. మన రాజమౌళి గారు అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటకి అయితే లీక్ చేసేస్తలేరు. అంత జాగ్రత్త అయితే చూసుకుంటున్నారు మూవీని అయితే. రీసెంట్ గా 2nd షెడ్యూల్ కూడా స్టార్ట్ చేస్తారు భయ. ఇంకా మనకి చిన్నపాటి ప్రెస్ మీట్ అనేది మనకి ప్లాన్ చేస్తున్నారు ఏప్రిల్ మే లో అయితే. సూర్య గారు ఇంకా మనకి లక్కీ భాస్కర్ ఫేమ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి గారితో అయితే కాంబినేషన్ అయితే లాక్ అయింది భయ మూవీ అనేది. రామ్ చరణ్ గారి RC16 ఫిలిం అయితే మనకి ప్రెసెంట్ అయితే నైట్ షెడ్యూల్ అనేది కంటిన్యూస్ గా జరుపుకుంటున్నారు భయ. దీంట్లోనే కొన్ని క్రికెట్ మ్యాచ్ సీన్స్ అనేవి చేశారు భయ. దీంట్లో మన మున్నాబాయ్ కూడా జాయిన్ అయ్యాడు. లాస్ట్ టాపిక్ విషయానికి వచ్చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ అనేది ప్రెసెంట్ అయితే రాజస్థాన్ లో అయితే జరుగుతుంది. ఫైనల్ షెడ్యూల్ అనేది. ఇంకా మనకి 2nd సింగిల్ అనేది ఈ రోజు అయితే రిలీజ్ అయిపోయింది. ఇవి భయ రోజు మూవీ అప్డేట్స్ అయితే మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ. ఇలాంటి యానిమే అప్డేట్స్ ఇంకా మూవీ అప్డేట్స్ కోసం అయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి భయ తొందరలోనే.